అమ్మా నేను లొంగిపోతాను అని చెప్పి చేతిలో ఉన్న పిస్టల్ను కింద పడేశాడట భరత్ తివారీ. కానీ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ ఘటన ఇప్పుడు బీహార్ అంతటా తీవ్ర చర్చకు దారితీస్తుంది. భరత్ తివారీ ప్రమాదకర క్రిమినల్. ఆ టైంలో తమపై కాల్పులు జరపడంతో ప్రతీకార కాల్పులు జరిపామని చెబుతున్నారు పోలీసులు. అయితే కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. భరత్ తివారీ అప్పటికే లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. పిస్టల్ కింద పడేశాడు. అయినా పోలీసులు అతన్ని వదల్లేదని ఆరోపిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్లో అత్యంత వివాదాస్పద అంశం ఏంటంటే ఈ ఘటన అంతా అతని కన్న తల్లి ముందే జరిగిందని చెబుతున్నారు. కొడుకు ప్రాణాలు పోతుండగా తల్లి చేసిన ఆర్తనాదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనం హక్కుల కోసం పోరాడుతున్న భరత్ తివారీని ఎన్కౌంటర్ చేయడం నిజంగా చట్టబద్ధమేనా, లేక లొంగిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అన్యాయంగా కాల్చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది. కానీ కన్న తల్లి ముందే భరత్ తివారీపై పోలీసులు కాల్పులు జరపడం, ఆయన ప్రాణాలు కోల్పోవడం ఆ అమ్మ హృదయం ఎంతగా గాయపడిందో అర్థమవుతుంది.